ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వాయిస్ ఎవరిది? ఒక్క మాటతో, ఒక్క ఆర్గ్యుమెంట్తో, ఒక్క మీడియా అపీరెన్స్తో మహామహుల్ని కంగు తినిపించి టేబుల్స్ టర్న్ చేసిన ఎబిలిటీ ఎవరిది? సామాజిక సమీకరణల్ని, రాజకీయాల్ని అన్నిటికీ మించి జనం ఆలోచనల్ని మార్చగలిగే శక్తి ఒక మాటకి ఉంటుంది అని ప్రూవ్ చేసిన పర్సనాలిటీకి పెద్దగా అనుభవం లేదు, రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయం అంతకంటే లేదు. అయినా కానీ ఇంత ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కదా. ఇంతకీ ఆ వాయిస్ ఎవరు? తట్టే ఉంటుంది మీకు. అంబటి మౌనిక. పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. అంబటి రాంబాబు కూతురు. ఆమె మాట్లాడితే అధికారంలో ఉన్న మహామహులే బీతిల్లే పరిస్థితి, తల్లడిల్లే పరిస్థితి, తొట్రపాటుకు లోనయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంబటి మౌనిక ఇంపాక్ట్ ఎలా కనపడింది, ముందు ముందు ఎలా ఉండబోతోంది, డీటెయిల్ గా చూద్దామా? అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను. రాజకీయాల్లో సూటిగా, ధాటిగా, అన్నిటికీ మించి వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో బ్యాంగ్ ఆన్ ద టార్గెట్ అంటారు కదా, అలాగా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగితే గనక ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయొచ్చో ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేసిన ది బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ అంబటి మౌనిక, అంబటి రాంబాబు కూతురు. ఆమెకి నేరుగా రాజకీయాల్లో ప్రవేశం లేదు, అనుభవం అంతకంటే లేదు, వయసు కూడా ఎక్కువేం కాదు. కానీ తండ్రి అరెస్ట్ అయిన తర్వాత కుటుంబం మీద భీతావహమైన దాడి జరిగిన తర్వాత ఆమె ధీటుగా నిలబడి ధాటిగా సమాధానం చెప్పిన తీరు, సంధించిన ప్రశ్న కూటమి కూసాలను కదిలించిన మాట వాస్తవం కదా. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఎస్, ఈ మాటే, ఈ డైలాగే. ఈ డైలాగ్ కూటమికి ఏ స్థాయిలో జరిగింది అంటే ప్రత్యేకంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రదర్, మీ వైపు నుంచి కరెక్షన్ కావాలి అని ఆయన ఇంటర్నల్ గా చెప్పుంటారు. అందుకోసమే ఆగమేఘాల మీద పార్టీ సమావేశం పెట్టుకొని ఆగ్రహంతో రగిలిపోయి ఎమ్మెల్యేల మీద ఊగిపోయి అర్ధాంతరంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. చూసారా? ఎస్, ఏంటి అంటే ఇంతటి కల్లోలం జరుగుతుంటే మీరు ఎవరో మాట్లాడలేదేంటి అని. ఎందుకు అంటే మౌనిక కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడారు, ఎందుకు రియాక్ట్ అవట్లా, మిమ్మల్ని చూసుకునే కదా ఈ ప్రభుత్వం మా మీద ఇలా అణిచివేత కొనసాగిస్తోంది అని అడిగేసరికి పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పడిపోవడం క్లియర్ కట్ గా కనపడింది. ఇక మీడియా చేష్టలు అయితే గనక వర్ణనాతీతం. మౌనిక ఏ కులస్తుడిని పెళ్లి చేసుకుంది లాంటి లాజిక్లు తీసి మీడియా అభాస్ పాలవటం, చీకొట్టించుకోవడం కనపడింది కదా. ఇలాంటి రేషనల్ మాట్లాడే నైతిక హక్కు మనకుందా? కులం కాదు, మతం కాని వాళ్ళనే పెళ్లి చేసుకుని పరమతాలని నెత్తిన పెట్టుకుంటాం, ఆ మతాలే మమ్మల్ని ఉద్ధరించాయని చెప్పుకున్న వాళ్ళని మనం సనాతనులు అని కీర్తిస్తున్నాం కదా, వీరతాళ్ళేస్తున్నాం కదా. కాపు నేత కడుపును పుట్టిన బిడ్డ కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడకూడదా? ఇది ఒక్కటే కాదు, ఇంకా కాంట్రడిక్షన్స్ మన దగ్గర చాలా ఉంటాయి. మన కుటుంబం అంతా హైదరాబాద్ లో ఉంటుంది, వ్యాపారాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంటాయి, మనం మాత్రం ఏపీని ఉద్ధరిస్తాము, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తాము అని చెప్తుంటాం కదా. కాంట్రడిక్షన్ అది కూడా. ఇలాంటి కాంట్రడిక్షన్స్ గురువింద తరహాలో మన దగ్గర చాలా ఉంటాయి, పరనిందలు వేస్తుంటాం మనం. అందుకోసమే మౌనిక విషయంలో భర్త సామాజిక వర్గం గురించి మాట్లాడేసరికి మీడియా అబాస్ పాలైపోయింది. అంటే కౌంటర్ చేయలేకపోగా డ్యామేజ్ ఎక్కువ జరిగింది. ఇక లాభం లేదనుకుని ఎప్పట్లాగే బూతులు లంఘించుకొని సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు చేసేందుకు ట్రై చేస్తే అది కూడా ఎదురుకొట్టింది. ఎందుకంటే మౌనిక మళ్ళీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు గుర్తొచ్చారా, మీకు ఇప్పుడు గుర్తొచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. నేను వాళ్ళని సూటిగా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టి మీరు ఓట్ల కోసం వచ్చేసరికి మీకు పవన్ కళ్యాణ్ గుర్తు రావచ్చునా? మాకు మట్టుకు లా అండ్ ఆర్డర్ ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మేము అడగకూడదు ఆయన్ని? ఇదే న్యాయం అని నేను అడుగుతున్నా. నన్ను ప్రశ్నించే వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి వ్యక్తులను వాటేసుకుని సంధిస్తున్నారు ఈ ప్రశ్న నాకు. నేను నా పర్సనల్ రికమెండేషన్ కోసమో ఏదో ఫ్యామిలీ రికమెండేషన్ కోసమో నేను ఆయన అడగలేదండి. నేను అడిగింది లా అండ్ ఆర్డర్ ని కాపాడమని ఒక డిప్యూటీ సీఎం గా ఆయన నేను అడిగాను. తద్వారా అంబటి రాంబాబు గారు ఇతరులు కాపాడబడతారు లా అండ్ ఆర్డర్ ని కాపాడినప్పుడు. చూశారు కదా, లా అండ్ ఆర్డర్ గురించి అడిగాను, పర్సనల్ ఫేవర్ గురించి అడగలా, ఏ నాకు ఆ హక్కు లేదా, మహిళల్ని రక్షిస్తానని చెప్పారు కదా అని అంత క్లియర్ కట్ వాయిస్తో ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అవతల పక్క సైలెన్సే రీసౌండ్ వచ్చే పరిస్థితి. ఎందుకు ఇంత డిఫెన్స్లో పడి రెండు పార్టీలు కకాయకలం అవుతున్నాయి? ఒక మహిళ మాట్లాడితే, పైగా రాజకీయ అనుభవం లేని పర్సనాలిటీ ఆమె. ఎందుకు అంటే
ఆమె కీలకమైన విషయాన్ని పట్టుకున్నారు. నెర్వ్ అంటారే, ఆ నెర్వ్ని పట్టుకుని మెలిపెడుతూ ఉన్నారు. కాపు సామాజిక వర్గం బేస్డ్గా నడిచిన పొలిటికల్ గేమ్ ద్వారా వచ్చిన అధికారం అయ్యేసరికి ఆమె కరెక్ట్గా అదే పాయింట్ పట్టుకునేసరికి కుంభస్థలాన్ని కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకోసమే కొన్ని మీడియా సంస్థలు కాపు కమ్మ కాంబినేషన్ డెడ్లీ లాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు డెడ్లీ సిచ్యువేషన్లో ఎవరున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకని? కులం బేస్డ్గా రాజకీయాలు నడిపినప్పుడు, కులం బేస్డ్గాని ఎజెండా సెట్ చేసినప్పుడు పైపెచ్చు కులం పేరు చెప్పి కాపులు పెద్దన్న పాత్ర వహించే తీరాలి, ఎస్ పెద్దన్నగా ఉండాలి అని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు డెలివర్ చేయండి సార్ అని అడిగితే అలా చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి అని మౌనిక కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నారు ఏపీకి. అందుకోసమే ఆమె మాట్లాడుతూ ఉంటే రాజకీయ ప్రకంపనలు ఈ స్థాయిలో పుడుతూ ఉన్నాయి. కానీ ఒక్క మాట మాత్రం చెప్పి తీరాలి. సామాజిక సమీకరణల గురించి కాసేపు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఇంత స్పష్టంగా, ఇంత సూటిగా, ఇంత ఘాటుగా ధాటిగా మాట్లాడగలిగిన యువ వ్యక్తిత్వాన్ని ఏపీ ఫస్ట్ టైం చూసింది అనుకుంటున్నాను నేనైతే. మనం చూస్తూ ఉంటాం మంది మార్బలం ఉన్న మీడియా ఎన్ని తొడుగులేస్తా ఉన్నా 15 ఏళ్లుగా నిలబడ్డానికే అవస్థ పడుతున్న వారసత్వాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా. స్పష్టంగా మాట్లాడలేము, ఉచ్చారణ అంతంత మాత్రం, క్లారిటీ ఆఫ్ థాట్ అంటారే అది ఉండనే ఉండదు, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడదు, అధికార దర్పంతో ఎలాగలాగా హ్యాండిల్ చేస్తూ నెట్టుకొచ్చి వస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి భిన్నంగా సబ్స్టాన్స్ ఉంటే, సబ్జెక్ట్ ఉంటే, అన్నిటికీ మించి ఆక్రోశానికి గొంతుకు వస్తే ఇలా ఉంటుంది అని చూపించారు. కాబట్టి మౌనిక ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ అవుతూ ఉన్నారు. యువతరంలో ఆలోచన రేకెత్తిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి సామాజిక సమీకరణల్లో ఉన్న రాజకీయాన్ని చాలా ప్రస్ఫుటంగా జనం ముందు పెట్టగలిగేసరికి మహామహులం అని చెప్పుకునే వాళ్ళే అల్లాడిపోతూ ఉన్నారు. అవునా కదా? మౌనిక మాట్లాడుతున్న తీరు నుంచి ఏపీ ఏం నేర్చుకోవాల్సి ఉంది అంటే మీరైతే ఏం చెప్తారు?